రోడ్ మీద రాము, ఇక్కడ వరకు రాము. కూడా మా ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలనుకుంటే మా ద్వారా ఎంతవరకు మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే అసెంబ్లీ నడుస్తుంది. కొంచెం అంటే మేము అడుగుతుంది, మేము అసెంబ్లీకి వెళ్ళినా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతాం. మేము కొట్లాడతలేము, అక్కడ ఏం చేస్తలేము కదా. మాకు అక్కడ వరకు తీసుకెళ్తలేరు. సీఎం వరకు అసలు ఇద్దామంటే కూడా మాకు ఛాన్స్ లేదు. మేము ఎట్లా చేయాలి చెప్పండి సార్. ఇప్పుడు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చినాం. పిలుపునిస్తే మీరు నైట్ వచ్చి పట్టుకోవడం ఎంతవరకు మంచిది? మీరే చెప్పండి. తీసుకెళ్లడంలో తప్పు లేదు. ఏదైనా మేమైనా దొంగతనం చేసినామా, లేకపోతే స్మగ్లింగ్ చేసినామా? ఓకే అన్న, ఉంటే మీరు చేస్తున్నారు సరే, కానీ అర్ధరాత్రి వచ్చి దొంగ లెక్క పట్టుకోవడం ఎంతవరకు మంచిది? ఇప్పుడు అదే అంటున్నాం. ఓకే, మీరు ఈవినింగ్ పంపుతారు, కానీ మేము అనేది ఏంది, మీరు తీసుకెళ్తున్నారు ఓకే, కానీ అర్ధరాత్రి దొంగలేక పట్టుకోవడానికి నిరుద్యోగులమ్మ మేము దొంగం కాదు కదా. మీరు ఎట్లా మీరు ఆలోచించండి, అది తప్పులేదు. నేను అనేది అదే కదా, మీరు ఆలోచించడంలో తప్పులేదు, కానీ మమ్మల్ని కూడా ఆలోచిస్తే మీ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఈ రోజు కొంటాం ఏళ్ళ తరబడి. ఇప్పుడు మాకు 3 సంవత్సరాలు అయింది, ఒక నోటిఫికేషన్ పోయింది. ఇప్పుడు ఇదేంది ఊకే ఈడనే ఉండాలా మేము? మీకు తెలుసు కదన్నా, 5 రూపీస్ ఫుడ్ తినుకుంటూ ఉంటున్నాం మేము. మీరు అయితే ఇటు వస్తారు కదా, పెట్రోలింగ్ అయితే వస్తారు కదా, చూస్తారు కదా, మా బాధలు ఏందో అన్నీ తెలుసు. అన్నీ తెలిసినాక కూడా మేము మా ఉద్యోగాలు మాకు ఇయ్యండి అయ్యా అంటే మేము అదే అడుగుతున్నాం. మేము ఏం అడుగుతలేం మీకు. ఏం లేదన్నా, మేము అడిగేది ఒకటి, మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఇట్నే ఉంటాం. మేము రోడ్లు ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, కానీ ఉద్యోగాలు మాకు కావాలి. చూడండి బ్రదర్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ పర్పస్లో మిమ్మల్ని పికప్ చేస్తున్నాం అంతే, వేరే ఇష్యూ ఏం లేదు. ఒకటే అంటున్నాను, మాకు కూడా కావాల్సింది ఒకటే, ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాల కోసమే మేము చేస్తున్నాం తప్ప మేము చేస్తలేము కదా. కొంచెం అర్థం చేసుకోండి కదా, మీరు అర్థం చేసుకోండి. ఏం కేసులు పెట్టాము, కేసు పెట్టారని నాకు మా సేఫ్ కస్టడీలో ఉంచుకుంటాము. ఈవినింగ్ మధ్యాహ్నం మిమ్మల్ని పంపించేస్తాం. సపోర్ట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, అదే కానీ గవర్నమెంట్ కి మా ద్వారా తెలియజేయాల్సిన ఎస్బీ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే మా పోలీసు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తప్ప కూడా మేము పంపించడానికి సహకారం చేస్తాం. జస్ట్ చెప్పండి కొంచెం నేను అనేది ఏంటంటే, మీరు నన్ను ఒకసారి మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినాం. మీతో స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వెళ్ళిపోదాం, మాకు అర్థమైంది. వాళ్ళకి నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు కూడా దీనికోసమే కదా చూస్తుంది. ఎవరైనా ఉద్యోగాల కోసమే కదా, మేము చదువుతుంది ఉద్యోగాల కోసమే కదా. నా స్టేజ్ నుంచి మీరు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కాదు, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసేంత పని. ఇప్పుడు కాల్ హిస్టరీ కూడా చూడండి అన్న. బాబు ఎక్కడ ఉన్నారు అంటే దొంగలమా మేము, నిరుద్యోగులం ఏమైనా తప్పు చేసినామా? ఇప్పుడు అసెంబ్లీ అన్న, నేను అర్థం చేసుకుంటా, ఏం జరుగుతున్న ఉద్దేశంతో నేను అర్థం చేసుకుంటా. మేము జాగ్రత్త తీసుకుంటాం. పోలీస్ గా మేము చేయాల్సిందే, తప్పక చేయాల్సింది. లా అండ్ ఆర్డర్ లో ఇంకా ఓకే, నేను అర్థం చేసుకుంటున్నాను. కొంచెం ఆగనా, కొంచెం ఆగండి. నేను అంటుంది ఏంటంటే, సరే మీరు అరెస్ట్ తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అర్ధరాత్రి దొంగలాగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మమ్మల్ని పైకి వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అసలు? అసలు నేను వేరే రూమ్ లో ఉన్నా కాకుండా పట్టుకుంటున్నాను. కాబట్టి ఉద్యోగాల కోసం మేము చేస్తున్నాం. సరే